ఏముందిలే, పద్మకు ఒక చదువు సంధ్య ఏమీ లేదు, మమ్మల్ని ఏం చేసుకోగలుగుతుంది, దానివల్ల ఏమవుతుంది అనేసి అని అనుకున్నారేమో. మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత నైస్గా నువ్వే నా దేవుడు, నువ్వే మా బతుకు, నువ్వే అన్నీ అనేసి ఎట్లా తీసుకున్నారో అదేలాగే నేను కూడా అన్నీ చెప్పి వసూలు ఎలా చేసుకోవాలో కూడా నాకు తెలుసు. సరేనా? ఇప్పుడు శాంపల్కి మాత్రమే ఈ వీడియో వేస్తున్నాను. ఎందుకంటే నా ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితిలో ఉన్నా, నేను కష్టాల్లో కూరుకుపోయినా. ఇట్లాంటి టైంలో నన్ను ఆదుకోలేదంటే ఇంకా నాకు రాని కోపం వచ్చేసిందంటే మా అమ్మ సాక్షిగా నన్ను పట్టేదానికి పగ్గాలు కావాలి. నేను ఎంత మంచిదాన్నో అంతే చెడ్డదాన్ని కూడా నేను. నా మంచితనాన్ని పరీక్షిస్తా అన్నారా? లేకపోతే ఇది ఇట్లా ఉంటుందిలే అనుకుంటున్నారేమో. 5వ తేదీ వరకు నేను టైం పెట్టుకున్నా. నాకు టైం, మీరు ఇచ్చిన టైం గురించి నేను ఆలోచించను. నా టైం 5వ తేదీ వరకు పెట్టుకున్నా. 5వ తేదీ లోపల నాదేముందో సెటిల్మెంట్ చేయలేదనుకో, 5వ తేదీ పైన ఏం చేయాలో అది చేస్తా. ఎందుకంటే నేను ఒక ఆడదానిగా నేను కూడా నాకు అహంకారం బట్టి ఇంకా అమ్మ, తల్లి, అక్క, ఆంటీ మీరే మాకు దేవురు, మీరు లేదంటే మేము బతకలేము అని అడుక్కున్నారు బిడ్డలతో సహా. ఎండ పోనీ పాపం బిడ్డగలది అనేసానని కొంచెం ఎక్స్క్యూజ్ చేసి బాధకి చేసిన. అదేమో చెప్తారు చూడు, ఊరు బాగుంటే నోరు బాగుంటుంది, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని. నా బతుకు చెడా అని నా నోరు బాగుంది కాబట్టి ఊరు వాళ్ళంతా అప్పులు ఇచ్చినారు, కానీ వాళ్ళకి నేను మోసం చేయలేను కదా. మీరు పీ తింటారని పీ తినలేను కదా. అందుకోసమే నేనేం చేయాలో అది చేస్తాను. ముందుగా హెచ్చరిస్తున్నాను, తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఫోటో వస్తుంది, తర్వాత నేను ఏం చేయాలో అది చేసుకుంటాను. మా అమ్మ సాక్షిగా నేను ఇంక ఓర్చుకోలేను, నాకు ఓపిక లేదు. సోషల్ మీడియా ద్వారానే నన్ను రప్పించుకుంటాను. నా డబ్బే ఉంది, పేర్లు చెప్పేది అనవసరం. ఇంకా ఆయన అర్థమవుతుంది ఒక్కొక్కరికే, వీడియోలు చూస్తేనే తెలుస్తుంది వాళ్ళకే. ఆయన ఆటెత్తాలి వాళ్ళు ఒకరు, పనులు చేసేవాళ్ళు ఒకరు. ఎందుకు వచ్చిందిలే చదువుకునే బిడ్డలతో సహా అప్పులు చేయించుకునే నా దగ్గర. ఆంటీ మా అమ్మకు నువ్వు విడిస్తే ఎవరుండరు ఆంటీ అనేసి. ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కటే కోరకపోయినా. నేను పోలేనమ్మా, నా వల్ల కాదు.